18 for 1 వెంకీ వారియర్స్ 2 ఓవర్ల తర్వాత ప్రస్తుతం అఖిల్ మరొకసారి 2వ ఓవర్ బౌలింగ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇది అతనికి ఆఖరి ఓవర్ అవుతుంది. ఎందుకంటే ఇది ప్రస్తుతం మ్యాచ్ ని 10 ఓవర్లు 10 ఓవర్లు కుదించారు. ఆ నేపథ్యంలో ప్రతి బౌలర్ 2 ఓవర్ల కంటే ఎక్కువ బౌల్ చేయలేదు. అఖిల్ మొదటి ఓవర్లో వికెట్లు ఏం తీయలేదు. మనకు తెలుసు క్రితం మ్యాచ్ లో అతను 4 వికెట్లు తీశాడు. చాలా అద్భుతమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మరి ఈ ఓవర్లో అతను ఏ విధంగా తీస్తాడో చూడాలి. లాస్ట్ ఓవర్లో అతనికి ఒక వికెట్ వచ్చింది కానీ అది రన్అట్ రూపంలో వచ్చింది. కానీ బౌలింగ్ తో అతను వికెట్ తీస్తాడని చూడాలి. ప్రస్తుతం స్కోరు 18 runs for 1 wicket. వెంకీ వారియర్స్ ఫైనల్ జరుగుతుంది. T20 రెక్సోనా టాలీవుడ్ ట్రోఫీ ఫైనల్లో నార్త్ కింగ్స్ వెంకీ వారియర్స్ తలపడుతున్నాయి. వెంకీ వారియర్స్ మొదట బ్యాటింగ్ చేస్తుంది. నార్త్ కింగ్స్ టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కాస్త డ్యాంప్ గా ఉండడంతో ఆ నిర్ణయం తీసుకున్నారు వారు. అఖిల్ తన 2వ ఓవర్ ప్రారంభిస్తున్నాడు. స్ట్రైట్ డ్రైవ్ అయితే అక్కడ మిడ్ ఆఫ్ లో ఫీల్డర్ కి నేరుగా బంతి వెళ్లడంతో ఎలాంటి పరుగులు లేవు. రీప్లే మనం చూడొచ్చు. ఈ బంతిని అతను ఆఫ్ సైడ్ లో మిడ్ ఆఫ్ దిశగా డ్రైవ్ చేయడం, అక్కడున్న ఫీల్డర్ దాన్ని క్లీన్ గా ఆపుపోయినప్పటికీ మొత్తం మీద పరుగులేం రాకుండా మాత్రం జాగ్రత్త పడ్డాడు. దాంతో స్కోర్ ఇప్పటికీ 18 పరుగుల వద్దే ఉంది. 1 వికెట్ నష్టానికి. అఖిల్ చక్కటి బౌలింగ్ ప్రదర్శిస్తున్నాడు. సారీ షార్ట్ డెలివరీ, బ్రైజింగ్ డెలివరీ. బ్యాట్స్మెన్ హెల్మెట్ పెట్టుకున్నాడు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ బంతి మనం చూడొచ్చు. బంతి ఉన్నట్టుండి మంచి రైజింగ్ డెలివరీ. దాన్ని ఆడే ప్రయత్నంలో అది అతని హెల్మెట్ కి తర్వాత భుజానికి తగిలినట్టుగా ఉంది. మొత్తం మీద ఎలాంటి ప్రాబ్లం లేదు. స్కోర్ ఇప్పటికీ 18 runs 1 వికెట్ నష్టానికి. మరొకసారి ఒక షార్ట్ డెలివరీ. దీన్ని మిడ్ వికెట్ స్క్వేర్ లెగ్ రీజన్ లో ఆడి ఒక బౌండరీ సాధించాడు ఈసారి బ్యాట్స్మెన్. రీప్లేలో మనం క్లియర్ గా చూడొచ్చు. చాలా షార్ట్ గా వచ్చింది బంతి. దాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు బ్యాట్స్మెన్. సరైన రీతిలో దాన్ని హుక్ చేయనప్పటికీ బౌండరీ మాత్రం లభించింది. బంతి ఆశించిన దానికంటే ఎక్కువ ఎత్తుగా లేవడం అనేది మనం చూసాం. వెరీ షార్ట్ డెలివరీ. ఈసారి మరో భారీ షాట్ కి ప్రయత్నించాడు కానీ ఎలాంటి ఆ ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడు స్టేడియంలో ఆల్రెడీ మన ముఖ్యమంత్రి రోసే గారు ఉన్నారు. ఆయన ఏ విధంగా ఫీల్ అవుతున్నారో మనకి మన మిమిక్రీ ఆర్టిస్ట్ భగీరథ గారు చెప్తారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు T20 ఏంటంటే వారు చక్కగా ఆడుతున్నారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. మరి చూసినట్లయితే వారు రెక్సోనా వారు 2వ హనీమూన్ అంటున్నారు. ఇటీవల నా పెళ్లి రోజు అయింది. అయితే ఈ వయసులో నేను హనీమూన్కి వెళ్ళినటువంటి సమయం నాకు లేదు, అంత ఒప్పుకోలేదు. బహుశా మీరైతే ప్రయత్నం చేయండి ఆ 3 యాపిల్స్ పంపి అని చెప్పి ఆ విధంగా మిమ్మల్ని ట్రై చేసుకోమని చెప్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని వారు పంపు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాయి. ఆఖరి బంతి ఈసారి దాన్ని ఆన్ సైడ్ లో డ్రైవ్ చేసి ఒక సింగిల్ సాధించాడు. 23 for 1 3 ఓవర్ల తర్వాత. లక్స్ సూపర్ స్టార్ ఆఫర్ తర్వాత 1 వికెట్ నష్టానికి 23 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తుంది వెంకీ వారియర్స్. దీంతో ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ ముగిసాయి. ఇది T10 గా డిక్లేర్ చేయడం వల్ల ఈ రెక్సోనా T20 ప్రస్తుతం ఫైనల్ పోటీ T10 గా ఉండడం వల్ల కేవలం 3 ఓవర్ల మటుకే ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. చిరంజీవి మోహన్ బాబు ఇద్దరు కూడా చాలా దీర్ఘ సమాలోచనలో ఉన్నారు. ఏ జట్టు గెలుస్తుందన్న టెన్షన్ వారి ఫేస్ లో కనబడుతుంది. అదేవిధంగా దూరంగా ఉన్న రామ్ చరణ్ తేజ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పోటీని ఉద్వేగంగా తిలకించడం మనం చూస్తున్నాం. చీర్ లీడర్స్ ఇంకా బ్రాండ్ అంబాసిడర్స్ అందరూ కూడా ఈ పోటీని ఉత్సాహంగా చూస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొంజేటి రోసయ్య కూడా మైదానంలో దర్శకృతం దాసనారాయణరావుతో కలిసి మరొక మంత్రి దానం నాగేంద్రతో కలిసి సిటీ పోలీస్ కమిషనర్ ఏకే కాంత్తో కలిసి ఈ పోటీని చూడడానికి రావడం విశేషం. ప్రస్తుతం 3 ఓవర్లు ముగిసే సమయానికి 1 వికెట్ నష్టానికి 23 పరుగులతో వెంకీ వారియర్స్ ఆఫ్టర్ పుట్టింగ్ ది బ్యాట్ దే ఆర్ కంటిన్యూయింగ్ దేర్ బ్యాటింగ్. ప్రస్తుతం అమిత్ అండ్ అదర్ బ్యాట్స్మెన్ రఘు
వాళ్ళిద్దరు కూడా బ్యాట్ చేయడం మనం చూస్తున్నాం. రఘు ఇప్పటికే 2 బౌండరీలు సాధించారు. అమిత్ లాస్ట్ ఓవర్ లో 1 బౌండరీ సాధించడం జరిగింది. విష్ణు బౌలింగ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా రెక్సోనా టాలీవుడ్ T20 మనం చూస్తున్నాం. 3 రెక్సోనా ఖాళీ రేఫర్స్ ఇస్తే రెండో హనీమూన్ కోసం ప్యారిస్ కానీ బ్యాంకాక్ కానీ గోవా కానీ వెళ్లే అవకాశాన్ని హిందుస్థాన్ లివర్ కంపెనీ కలగజేస్తోంది. ఆఫర్ జూలై 31 వరకు ఉంది కాబట్టి ఇప్పటికే వరంగల్, హనుమకొండ, విజయవాడ, హైదరాబాద్ ఇటువంటి ప్లేసుల నుంచి ఎంతో మంది గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా దేశం మొత్తం మీద 280 మందికి పైగా ఈ ఫారిన్ ట్రిప్స్ గెలుచుకోవడం జరిగింది. ఎన్నో ప్రైజెస్ కూడా గెలుచుకోవడం జరిగింది. కాబట్టి లక్కీ వినర్స్ ఇంకా జూలై 31 వరకు టైం ఉంది కాబట్టి అండ్ డెఫినెట్లీ ఐ థింక్ ఐ విల్ గెట్ ఇట్ బికాస్ 31 జూలై ఇస్ మై బర్త్డే. డెఫినెట్ గా ఈ రెండో హనీమూన్ ప్యాకేజ్ లో మీరందరూ కూడా 3 రేపర్స్ పంపిస్తారని ఆశిస్తూ తర్వాత బంతిని పంచ్ చేయడం జరిగింది కవర్ రీజియన్ వైపు. అక్కడున్న ఫీల్డర్ బంతిని ఫీల్డ్ చేసేలోగా సులువుగా 1 బాల్ పూర్తి చేసి 2 బాల్ చేసే అవకాశం అక్కడ రన్అట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు బ్యాట్స్మెన్. ఎందుకంటే సకాలంలో వికెట్ కీపర్ బంతిని అందుకోలేకపోవడంతో ఈ రీప్లే మళ్ళీ మనం చూద్దాం ఒకసారి. ఏ రకంగా ఆయన బ్యాక్ ఫుట్ పంచ్ చేశారు కవర్ రీజియన్ లో. అక్కడున్న ఫీల్డర్ సకాలంలో వికెట్ కీపర్ కి బంతిని అందజేసినప్పటికీ అది సరైన త్రో కాకపోవడం వల్ల వికెట్ కీపర్ కొద్దిగా దూరంగా పరిగెట్టి బంతిని ఫీల్డ్ చేయడంతో 2వ పరుగు సులువుగా లభించింది బ్యాట్స్మెన్ కి. దీంతో వారి మొత్తం స్కోర్ 25 పరుగులకు చేరుకుంది 4వ ఓవర్ మొదటి బంతికే. చాలా మంచి అండర్స్టాండింగ్ తో రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ చేస్తున్నారు ఇద్దరు కూడా. తర్వాత బంతిని తిరిగి డ్రైవ్ చేశారు మిడ్ ఆఫ్ రీజియన్. అక్కడ మిస్ ఫీల్డ్ జరిగింది. షార్ట్ కౌచ్ లో ఉన్న ఫీల్డర్ మిస్ ఫీల్డ్ చేయడంతో లాంగ్ ఆఫ్ ఫీల్డర్ వచ్చి బంతిని ఫీల్డ్ చేసేలాగా సులువుగా 1 పరుగు పూర్తి చేశారు బ్యాట్స్మెన్. దీంతో జట్టు స్కోరు 1 వికెట్ నష్టానికి 26 పరుగులకు చేరుకుంది. 3.2 ఓవర్ల తర్వాత ఈ పోటీకి ఎంపైర్స్ గా కేఎల్ నారాయణ ఇంకా సురేష్ బాబు వ్యవహరిస్తున్నారు. బంచ్ ఆఫ్ సెలబ్రిటీస్ మనం చూడొచ్చు. రెబల్ స్టార్ కృష్ణరాజ్ గారు, ఇంకా అనేక మంది ఇతర సీనియర్ జూనియర్ నటులు, మోహన్ బాబు గారు, చిరంజీవి గారు, సీనియర్ నటీమణులు జయసుధ, ఖుష్బు అందరూ కూడా ఈ పోటీ జరిగిస్తున్న తర్వాత బంతిని పంచ్ చేయడం జరిగింది. బ్యాక్వర్డ్ పాయింట్ రీజియన్ వైపు బంతిని ఫీల్డ్ చేసేలాగా 1 పరుగు పూర్తి చేసే ప్రయత్నంలో బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. చాలా వేగంగా బంతిని ఫీల్డ్ చేశాడు ప్రభు. రఘుకి పరుగులు చేసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో అమిత్కి ఇవ్వలేదు. 3.3 ఓవర్ల తర్వాత 1 వికెట్ నష్టానికి 27 పరుగులతో హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో విద్యుత్ దీప కాంతిలో నువ్వు నేను అన్నట్లు హోరాహోరీగా కొనసాగుతున్న ఈ ఫైనల్ పోటీలో వెంకీ వారియర్స్ ఇంకా నాగ్ కింగ్స్ తలబడుతున్న టాస్ గెలిచిన నాగ్ కింగ్స్ వెంకీ వారియర్స్ ముందుగా బ్యాటింగ్ చేయమని ఆహ్వానించింది. ఇది 10 ఓవర్స్ కి కుదించారు ఈ పోటీని. రైట్ ఆర్మ్ రౌండ్ ద 6 గా వేస్తున్న ఈ బంతిని ఆయన బ్యాక్ టు ద బౌలర్ డ్రైవ్ చేయడం జరిగింది. తన ఫాలోత్రంలో బంతిని ఫీల్డ్ చేయడంతో పరుగులు చేసే అవకాశం అమిత్కి లభించలేదు. చాలా చక్కటి బౌలింగ్ ప్రదర్శన చేస్తున్నారు ఇప్పటివరకు అఖిల్. 2 ఓవర్లు బౌలింగ్ చేయడం జరిగింది. ఆయనకి వికెట్ లభించలేదు కానీ ఆయన 2 ఓవర్లు ముగిసి చాలా మంచి బౌలింగ్ చేశారు అఖిల్. ప్రస్తుతం విష్ణు బౌలింగ్ చేస్తున్నారు. రైట్ ఆర్మ్ తారక రత్న బౌలింగ్ చేస్తున్నారు. రైట్ ఆర్మ్ రౌండ్ 6 గా గాలిలో ఉంది. బంతి అక్కడ అవుట్ అయ్యే అవకాశం ఉంది. చాలా ఈజీ క్యాచ్ ని వదిలేశారు లాంగ్ ఆన్ లో ఉన్న ఫీల్డర్. 2 పరుగులు లభించాయి బ్యాట్స్మెన్ కి. సిద్ధార్థ ఈ రీప్లేలో మనం చూడొచ్చు ఎంత ఈజీ క్యాచ్ ని తారకరత్న బౌలింగ్ లో సిద్ధార్థ వదిలేశారు. అది లాలీపాప్ డాలీ క్యాచ్ అని మనం చెప్పుకోవచ్చు. కానీ మంచి ఎఫర్ట్ చేశారు సిద్ధార్థ. 2 పరుగులు లభించాయి. ఈ 2 పరుగులతో 28 పరుగులకు చేరుకుంది. 4వ ఓవర్ ఆఖరి బంతిని బౌలింగ్ చేయడానికి సిద్ధపడుతున్నారు తారకరత్న. ఆయన ఎదుర్కొంటారు బ్యాట్స్మెన్ అమిత్. 3.5 ఓవర్ల తర్వాత 1 వికెట్ నష్టానికి 28 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది రఘు. ప్రస్తుతం బ్యాటింగ్ లో ఉన్నారు వెంకీ వారియర్స్ తరఫున. రైట్ ఆర్మ్ రౌండ్ 6 ఎంపైర్ దాటి తారకరత్న బంతి ఆయన లాక్ చేయడం జరిగింది. బంతి బౌండరీ దాటి 6 రన్స్. మొట్టమొదటి 6 వెంకీ వారియర్స్ బ్యాటింగ్ లో దాన్ని 6 గా ప్రకటించారు ఎంపైర్ సురేష్. దీంతో 4 ఓవర్ల తర్వాత 1 వికెట్ నష్టానికి 34